Friends? Welcome back to Chang's Talk. We are reacting to Dear Comrade movie. Their friends also, their friends like that almost. Here he is doing for him. There he was doing for people, right? I am getting emotional with this performance. This call also again. Somewhere? Hurt? That scene was very nice. So here that Nilakasham vibe started again. She's fine actually. Yeah. He also healed like that, right? Yeah. చాలా మారిపోయాడు. See? ఎందుకంటే బెటర్ అయినా లేదా ఇంకా దరిద్రంగా తయారైనా ఆ బాబులో మాత్రం లేదు. అవునా? That's actually this movie she won. Wow. Oh, they are here in Kerala. He's having this connection because of Comrade only. So Is much it? of, yeah, feeling like that, no? Everywhere he's having the connection. No, he was in journey. No, he met many He people. met- That's what they That's said. what the Comrade, no? Yeah. But he's not doing violence Yeah, things yeah. now. What he tied with? That medical, I think. Oh, now he's taking to home. సిగ్నల్ కదా. ఇక్కడ చాలా టెన్షన్ పడ్డాను. Huh. హాయ్ ఇక్కడ ఇది ఏమండి ఇది వచ్చింది. Oh. Oh. చూడండి అలా నేను బాగానే ఉన్నాను. ఎందుకు వస్తున్నారు ఇప్పుడు? కూడా బాబీ కదా మరి ఎవరో కాదు కదా ఎందుకు వస్తున్నారు? ప్లీజ్ ముందు మీ గ్లాస్ పడలేదు. అంటే కొంచెం బాత్రూమ్ ఆడుకోవచ్చా? మా నాన్న చెప్పుకుంటాను. వెళ్ళి బాబీ. He changed to that shot almost. He won't be like that, no? చాలా నాకు అన్ని బాగా నొప్పుడుగా ఉన్నాయి కదా దానికి ఏదో చేయించావంటగా నాకు కూడా అది చేయించు. సరే బాబు. ముందు తిరిగి తర్వాత మాట్లాడుతుంది. అప్పుడప్పుడు వస్తా ఉంటు జాగ్రత్త. వెళ్ళొస్తావా? సరే డాక్టర్ హాయ్. ఇంకొకసారి హాస్పిటల్ దగ్గర కనిపిస్తే డాక్టర్ సారీ మేము చేసిన తప్పే కానీ ఇప్పుడు తను నార్మల్ అయింది డాక్టర్ నవ్వుతుంది. మీరు ఇంకొక అపాయింట్మెంట్ ఇస్తే మా సౌండ్ థెరపీ గురించి మీకు ప్రెజెంటేషన్ ఇస్తాం. నార్మల్ అయిందా? రేపు ఈ నార్మల్ లైఫ్కి వెళ్ళిపోతుంది అనుకుంటున్నావా? బయటికి నవ్వుతుందేమో కానీ ఇన్నాక పెయిన్ ఉంది. ఏదో టెంపరీ డైవర్షన్ మీ వల్ల. Oh. బాబీ ఎందుకు వెళ్తున్నావు? ఇక్కడ ఉండొచ్చు కదా. డాక్టర్ మీకు మళ్ళీ ఎప్పుడైనా పెయిన్ అనిపించినా ఒంటరిగా అనిపించినా ఎప్పుడైనా ఏదైనా మిస్ అయిన ఫీలింగ్ వచ్చినా
ఇది విను, ఇది నాకు చాలా హెల్ప్ చేసింది. నేను దాన్ని జాగ్రత్తగా Oh. ఉంచుకోవాలి. దట్ సౌండ్. బాబీ బానే ఉన్నాను కదా, నువ్వుంటే చాలు. వద్దులే, నేను తీసి వాళ్ళని ఎక్కడే ఉన్నా వాడుతూ ఉంటాను. మరి ఎప్పుడు? తెలియదు. బాబీని చూస్తాననుకోలేదు, తిరిగి మళ్ళీ నా లైఫ్ లోకి వస్తాడనుకోలేదు. ఇంకేమనిపిస్తుంది, ముందే వచ్చుంటే బాగుండేదేమో. ఇంకా తెలియదు. ఏమన్నా కొట్టింది కొట్టింది I think he's planning again. ఓకే. Kick. ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నా? That one branded back actually. She's removing the memory almost like. That bullet sound is. నీకోసం వేస్తున్నా, అది ఒక చోటుకి వెళ్ళు. ఓకే. కూర్చో. ఓకేనా? The second part is almost going in that. Ah. ఈ ప్రాజెక్ట్ మాకు ఎంత ఇంపార్టెంట్ నీకు తెలుసు కదా. నీకు జరిగింది ఒక 3 ముక్కల్లో నువ్వు చెప్పగలిగితే మాకు చాలా హెల్ప్ అవుతుంది. ఏ డెఫినెట్లీ నేనేం చెప్పాలో చెప్పు అని చెప్తాను. స్క్రిప్ట్ లిలీ, ఈ లైన్స్ ఇది అక్కడ చూసుకో. లిలీ, దాన్ని కొంచెం డ్రామాటిక్ గా చెప్పే, సరేనా? నీ పోయిటరీ లాగానా? డియర్ కామ్రేడ్, తిరిగి రానిది మన బాల్యం. సరే సరే, ఆడుకో, వచ్చినట్టు. హాయ్, నా పేరు అపర్ణ. నేను 3-4 నెలలుగా చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. దానికోసం మా అమ్మ తన 2 గాజులు అమ్మింది. బాబీ, ఏంటిది 2 గాజులు అమ్మిందా? ఎవడరా రాసింది? 2 గాజులు అమ్మడం ఏంట్రా? అంటే ఫీల్ ఉండాలి కదా అని. ఫీల్ ఒక్క బాబీ, నేను ముందుగా చెప్తాను. నువ్వు చెప్పేస్తావు. సరే, యాక్షన్. హాయ్, నా పేరు అపర్ణ దేవి. Not our. నేను కొన్ని రోజులుగా డిప్రెషన్ లో ఉన్నాను. Lily, no? సైకాట్రిక్ వార్డ్ మెడికేషన్స్ ఏవి హెల్ప్ చేయలేకపోయాయి. బై గాడ్స్ గ్రేస్ వీళ్ళని నేను కలిశాను. నేచర్ కి మించిన మెడిసిన్ ఉంటుంది. వీళ్ళ సౌండ్ వేవ్ ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ చాలా హెల్ప్ అయింది. సో థ్యాంక్ యూ బాబీ, అందరికీ చాలా థ్యాంక్ యూ. ఎస్, బాగున్నావు? చాలా బాగుంది. నువ్వు హ్యాపీనా? హ్యాపీ ఏంటి, ఇది లేకే ఎంతో మంది మమ్మల్ని రిజెక్ట్ చేశారు. ఇది మాకు చాలా హెల్ప్ అవుతుంది. నీకు హెల్ప్ అయితే ఓకే. అవును, నువ్వు ఏదో చెప్తానన్నా? నేనా? చెప్పినా 8 o'clock మనం వెళ్ళాలి. సో ప్యాక్ చేసుకొని రెడీగా ఉంది. సరే, నేను రెడీ ఉంటాయి. ఓకే. మీరు వెళ్తున్నారా? వెళ్ళాలి, ఏమో చూపించాలి కదా. నువ్వు కూడా వెళ్ళాలా? నేనే వెళ్ళాలి, వాళ్ళ తల్లి చూస్తారు కదా, 2 గాజులు అనుకోని వస్తారు. అందుకే నేను సడన్ గా వచ్చి వీడియో రికార్డ్ చేయాల్సి వచ్చింది. దేనికోసమే కూర్చోవా? అయితే సరే, నేను కూడా వస్తాను. మళ్ళీ మీ నాతో నన్ను కొట్టిస్తావా ఏంటి? ఇప్పుడే వచ్చావు కదా లేదు, మీ ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేయి. మళ్ళీ నీ క్రికెట్ ట్రైనింగ్ అవన్నీ స్టార్ట్ చేయాలి. ఇదంతా అనవసరమైన గొడవ ఇప్పుడు. సరేనా? నాతో పని అయిపోయింది కదా బాబీ, నేనంతా. నేను నీకు ఫోన్లో టచ్లో ఉంటాను, సరేనా? జాగ్రత్త. Bobby is like a different person now. Come here. Friends? They have come from there.
Long back they were not there, no? 3 years. Missing, no, fully. నా ఫ్రెండ్స్ నా పెళ్ళి ఉంది, అది అయినంత వరకు డైరెక్ట్గా రాదు. మీరు బయలుదేరండి. వెళ్ళాలి. Oh, actually feels like to continuously watch. అరే వద్దామని అనుకున్నాను. ఇది చెప్పేదాకా తెలియదు నువ్వు ఇక్కడ ఉన్నావు. వెళ్ళి చెప్తున్నా. తనే చెప్పింది కానీ మళ్ళీ కలిసారా? అలా ఏం లేదా, అనుకోకుండా కలిసామంతే. తనకి కొద్దిగా బాగాలేదు, నువ్వు చాలా బెటర్ అనుకో, కానీ నేను చూసినప్పుడు మీరు చూస్తే భయపడేవారు, భర్తలు ఆపడతారు. కానీ ఒక్కసారి తిరిగి మనం ప్రాక్టీస్ మొదలు పెట్టి క్రికెట్కి వెళ్ళిపోతే అంతా సెట్ అయిపోతురా. ఆ తర్వాత ఎవరి దాని వాళ్ళని. That one they have to do it now. No? Your friends also came now. He's going back home, Where is home? I think. After a long time. This is home only, no? Very well Like established. DQ's character. Grandpa only told him to go. He is an experienced person, right? So he know how to handle all the things. ఏ అన్నయ్య ఎలా ఉన్నాయి? బానే ఉన్నావు. ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయారా? బాగా చదువుకుంటున్నావా? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు ఇల్లు లేదురా, ఏదో అలా ఉంటున్నావు అంట. ఆ ప్రాజెక్ట్ ఏదో జరుగుతుందని చెప్పావే, ఎలా ఉంది? బాగానే డబ్బులు సరిపోతున్నాయా? ఖర్చు పెట్టకు, సేవింగ్ చేసుకో. ఓకే, పెద్దవాళ్ళు అవుతున్నారు కదా. This thing, grandpa. తిరిగి వచ్చేటప్పటికి ఈ ఊరు ఇలా ఉండకపోవచ్చు, నేను ఉండకపోవచ్చు, కానీ నువ్వు పూర్తిగా మారిపోయి ఉంటావు. బాబీ హాయ్. ఎప్పుడొచ్చా? నువ్వు తీసుకురాకపోతే నేను రాలేనా? అదిగా నువ్వు డైరెక్ట్ నవ్వుగాడి పెళ్లికి వస్తావు అనుకున్నా, చెప్తే కలిసి వచ్చేవాళ్ళంగా. నువ్వే కదా చెప్పకుండా వచ్చావు. ఒక మాట చెప్తే ఏమైపోతుంది? నువ్వెప్పుడు వచ్చావు? Huh? చూడమండి తీసుకురాకుండా వచ్చేసాడు. నువ్వు రా, మరి పని చెప్తావు. నువ్వు రా. అమ్మా నాకు షుగర్ తక్కువే. That memory. గుర్తుందా లాస్ట్ టైం వచ్చినప్పుడు వర్షంలో తడిచిపోయాను? పెట్టాయా పైన నుంచి కూడా వర్షం పడింది. అవునా? అదే ఆ రోజు బాగానే గుర్తుందే. అవన్నీ పాతమైపోయాయి. ఇప్పుడు పెంకులన్నీ సెట్ చేసేసాలే. పద లోపల కూర్చొని మాట్లాడుకుందాం. హాస్పిటల్ నుంచి నిన్ను తీసుకెళ్లిన తర్వాత ఎన్ని ఫోన్లు ఎంత కంగారు పడ్డావో తెలుసా? అంతా బాగుంది కాబట్టి సరిపోయింది. 3 ఏళ్ల పాటు ఇంటికి రాలేదు. 2 వారాలు నీతోనే ఉన్నాడు. నువ్వు చెప్తే వింటాడు. వదలకుండా కట్టేసుకో, సరేనా? మీరు నాకే చెప్తున్నారు. అదేంటి? బాబీ ముందులో లేడు, చాలా మారిపోయాడండి. ఉండాలనిపిస్తే ఉంటాడు. నేను అదే కోరుకుంటాను. After this song, we'll stop. Yeah, actually not getting place to stop. First half is completely easy like comrade.
like mama boy hairstyle. And he's wearing it the right side itself. Tamil elements. Who are they? Oh, Enemies? that- Actually, this movie, Rashmika is side because of his performance. He's scoring more. Stop it. Otherwise, we won't stop it. Actually, it's going like that movie. Yeah, actually, after sometimes only I realized that we are reacting to this movie. Yeah. I felt like we are watching We were this watching movie. actually. Yeah. I just felt it to be it's a Afternoon, like a matinee show will be there. No? yeah. Frankly, I'm speaking. Yeah, I almost forgot that we are reacting it especially from that area. No, that she was hospitalized from that area. The movie take a different turn and it has become too good. That's what like that grandpa was saying. What he was saying is like this because that's what he became he has to be happy with what he has to find out in what he is going to be happy, so that he found out, and now he is very calm and cool, like he can handle any situation, and he completely changed, like how he was before. Now he's not the same person, he changed, and he's also helping her actually. Nobody even would have thought that he can help her because she was in that situation. Actually, he has taken that guts and he helped that and helped to heal her, and is a very good person now. And the movie is also going like that. Yes. Because from where we started, no, it was more into like a romantic part, like past that romantic part, and there also that song placement, Madhupole, that song was so superb, and after that suddenly the movie changed also. The twist had happened with that fight, that rain fight was there, no? That was so good because all element is coming in between. It's not like that one plain line it is not going. Like up and downs is there in this movie. So that is coming in a proper manner, and from where he shifted to that era, no, he started going here and there for the sound things and all. So from there the movie it's completely He in a was feel good. minding his own business. Actually from there it is completely feel good. Different movie. It's a feel good, more into feel good. Before that political comrade fight things and what was there, but later on completely into feel good mode, and now it is not more into romantic. It's a feel good, correct? No, we are feeling like a more of like a friends. Yes. No, that friends vibe actually. He's feeling like he's very normal, like you just living a very nice life that Peaceful he life. enjoys, and he's also like not at all romantic now, that he almost like suppressed that feelings, like his emotions he suppressed along with his other emotions, even that romance also, like he suppressed. He's now a normal human being. Very nice actually, and especially his performance area, like that was completely unexpected. I felt very touched with his performance, especially that hospital scene, like the way he was holding her, that was very very real and raw. That scene was having a very nice impact. Oh, that's the reason, that impact also I like got it and very well connected with that particular scene, and the rest everything, it was like a journey, like we also feels like we are also journeying with them. That was the feel. And when her father also reacted like that, if he was before Bobby, then he would have been different reactions would have given at that time. But how he tackled that situation, that's called like tackling the situation, because if he also becomes aggressive at that time, then it would be a fight. Almost what I felt it. No, he killed Bobby. Now he's Chaitanya. Yeah,
That was shown almost. That Bobby chapter over. Now he is Chaitanya. That Chaitanya is there in this phase. Yes, and so much suiting also the name for him. Yeah. And very nice, and just really waiting to watch the continuation of this movie, Yeah. because it just felt like to continuously watch, but we also have to watch one more movie. We are also reacting one more movie of Ram Charan's. That's Yes. been almost 2 days. We have not Uploaded. uploaded it, so that's the only reason we are stopping it. Yeah, and again, one more thing we have to mention here: Justin Prabhakaran, the score or the songs, both were so superb. No, that forest area and that sound area, what he has given the score there. No, it's feel like we are into that area with the visuals, even Yeah. the frames also. Yeah. With the frame and the score, it is completely we are feeling that we are also journeying with them and we are there. In that feeling was giving nicely. That's all. We'll see another video.